దేవునామానికి ఉదయకాల సమయంలో బట్టి దేవత కృతజ్ఞతాస్తుతిని చెల్లించుకుంటూ మరి లైవ్ అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. మరి వాక్యం ద్వారా అనేక మంది ఆదరణ పొందుతున్నారని, దేవుని ద్వారా మాట ద్వారా బలపరచబడుతున్నారని, మరి ఇంకనూ ఆధ్యాత్మికంగా ఇంకనూ లోతైన విషయాలు మాకు మీ వరకు బయలుపరచడానికి మాకు ప్రార్థన చేయండి. దేవుడు విశేషముగా మరి వాడుకున్నట్లుగా మరి ప్రతి ఒక్కరము కూడా మరి ప్రార్థనలోని మరి అంత్య దినాల్లో మనం ఉన్నాము కనుక మరి ప్రార్థనలో మెలకువగలిగిన జీవితాన్ని మనం జీవించేటువంటి కృప ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మరి ప్రతి అవసరత నిమిత్తము ప్రార్థించడానికి మరి యొక్క లైవ్లో మరి ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన అవసరతలు తెలియపరిచినట్లుగా వ్యక్తిగతంగా కూడా మీ కొరకు ప్రార్థించడానికి ప్రభు మాకు సహాయం చేయరుగాక. మరి అలాగనే మరి యొక్క ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నిత్యము నాయన దూతలతో పరిశుద్ధులతో స్తుతింపబడుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా మేము నీ రెక్కల నీడలో ప్రభు అయా తండ్రి నైనా భద్రము చేయబడి అయా నీ సురక్షితకరమైన రెక్కల కింద ప్రభు ఆశ్రయం పొందుచుండగా ప్రభు అయా తండ్రి మా క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును అనుగ్రహించేవాడు నీవే ప్రభు. మా ఇరుకులు విశాలతనిచ్చేవాడు ప్రభు. మా ప్రయాణాల్లో రాకపోకల్లో నీ కాపుదలను భద్రతనిచ్చి నీ దూతలను కావలిగా ఉంచిన దేవుడు ప్రభు నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏ రాయి మా పాదములకు తగలకుండా ప్రభు నైనా మమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము ఈ క్షణము వరకు ప్రభు నాయన మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభు అది కేవలం నీ కృప, నీ కనికరమే ప్రభు. అనేక మంది గొప్పవారు తండ్రి నాయన బలవంతులు నాయన అందచందంలో కలిగిన వారు అనేక మంది దినాల్లో లేకపోవచ్చు కానీ అయా మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా తండ్రి నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాలను ప్రభు, మా గ్రామాలను, మా పట్టణాలను ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా నీ సురక్షితకరమైన రెక్కల నీడలో ప్రభు నైనా అయా ప్రతి ఒక్కరిని మీరు భద్రం వచ్చేయండి. అయా దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు నైనా ప్రజలందరి కొరకు మొరపెట్టమంటున్న ప్రభు. అయా కుటుంబంలో నైనా శాంతి, సమాధానము, నెమ్మదిని ఉండాలంటే ప్రభు మీరు నిమిత్తము ప్రార్థించమని ప్రభు అని వాక్యము సెలవిస్తుంది ప్రభు నైనా. అవును ప్రభు, కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, అయా భార్య భర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు ప్రభు. అయా అటువంటి దుర్దినాల్లో మేము ఉన్నాము ప్రభు. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మేము ఉన్నాము ప్రభు. అయా తండ్రి నైనా కృప చూపించండి. కఠినమైన హృదయాలు, బండరాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చగలవాడు ప్రభు. అయా నీ పాదాల సన్నిధానానికి ప్రభా ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ పాపపు దాస్యంలో ప్రభా, వ్యసనాల్లో, బంధకాల్లో నైనా చిక్కుబడి ఉన్నారో ప్రభా వారందరినీ నైనా మీ చేతితో పట్టుకోండి ప్రభా. అయా వారైతే ప్రభా నీ చేయి పట్టుకుంటూ విడిచిపెడతారు కానీ ప్రభా నైనా నువ్వు పట్టుకో ప్రభా. వారిని విడవకుండా ప్రభా, వారు తొట్టిల్లిపోకుండా ప్రభా, వారు పాపంలో పడిపోకుండా ప్రభా, దాస్యపు జీవితాల్లో ప్రభా నైనా అయా వెళ్ళిపోకుండా ప్రభా నైనా వారిని మీరు పట్టుకోండి ప్రభా. అయ్యా నైనా నీకు నైనా వారి జీవితాలు సమర్పించుకునేటువంటి రీతిలో ప్రభు వారి యొక్క ప్రత్యేకమైన కోణంలో వారిని నడిపించండి. ఒక పాపంలో ఉండటానికి ఇష్టం లేదు కనుక ప్రభు నైనా అయా బిడ్డలున్న ప్రభా పాపపు దాస్యంలో నుండి ప్రభు విడిపించుటకు ప్రభా అయా కొర్రె పిల్లగా వచ్చిన మా కొరకు అయా నాయన మా పాపముల నిమిత్తం, మా శాపముల నిమిత్తం, మా వ్యసనముల నిమిత్తం నాయన అయా కలువరి మానిపే ప్రభు నీ ప్రాణమునే ప్రభు మా కొరకు దారపోసిన దేవుడు ప్రభు, బలిగా అర్పించిన దేవుడు ప్రభు. నీకేమిచ్చిన నీ రుణం మేము తీర్చుకోలేం. ఒక మనుష్యుడు మా కొరకునైనా అయా మరణించడం అంటే ప్రభు నైనా అయా తండ్రి నైనా ఎంతగా నాయన త్యాగము చేసి ఉండాలి ప్రభు. అయా మా జనులందరి పాపముల నిమిత్తము, అయా వారి యొక్క శాపముల నిమిత్తము అయాకనైనా అయా కల్వరి మారులో ప్రభు మా కొరకునైనా అయా నీ ప్రేమను వ్యక్తపరిచినావు. నిజమైన ప్రేమను ప్రభు మా కొరకు వ్యక్తపరిచినావు ప్రభు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినండి ప్రభు. అయా పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టిన నేను వాక్యము సెలవిస్తుండగా ప్రభు అయా నిజమైన ప్రేమను ప్రభు మా కొరకు నాయన కనుపరిచినైనా ఆ కల్వరిలో ప్రభు నీ ప్రాణమునే ప్రభు మా కొరకు అర్పించిన
గొప్ప తండ్రివి ప్రభా. అయా ఏమి ఇచ్చినా ప్రభు నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. వేణువులతో నేను స్తుతించిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభా. అయా మీకు రుణస్థులమే ప్రభు. నాయనా నీకు వందనాలు ప్రభా. అయా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా అయా మేము ఉండుటకు ప్రభునైనా అయా తండ్రినైనా స్తుతి సింహాసనమును అయా విడిచిపెట్టి మా స్తుతుల ద్వారా ప్రభు ఆశీనుడుగా ఉంటున్న దేవుడు ప్రభునైనా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా తండ్రినైనా. రక్షింపబడి నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయా తండ్రి రక్షణ పొంది ప్రభునైనా ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మీతో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా బంధకాల చేత బంధింపబడి ఉన్నారు ప్రభు. అయా వారితో మీరు మాట్లాడండి, విడిపించండి ప్రభునైనా. సహాయం వారికి అందించండి ప్రభు. అయా రక్షణ పొందుకోవాలని ఆశ ఉన్నప్పటికీ ప్రభునైనా అనేకమైన అడ్లు ఆటంకాలు వస్తున్న ప్రభు కుటుంబాల్లో ప్రభు మీరు కార్యము జరిగించండి. యవనస్తులైన వారు ప్రభు రక్షణ పొందుకోవాలన్నప్పటికీ ప్రభునైనా ఆయా కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభునైనా ముందుకు రాలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. రహస్యంగా ప్రభు నిన్ను కలిగి ఉన్న వారు అనేక మంది ఉన్నారు ప్రభు. అయా మీరు దర్శించండి ప్రభునైనా. ద్వారాలు తెరవండి ప్రభునైనా. అయా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభు. అయా లోకమంతటా ప్రభు శ్రమ కాలము రాబోచినదని ప్రభునైనా అయా గుర్తిరిగి ప్రభునైనా అయా తండ్రినైనా శ్రమను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యతను ప్రభు అయా ప్రతి ఒక్కరికి మీరు దయించి రక్షణ పొందిన ప్రతి బిడ్డ మెలకువగలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని అయా తండ్రినైనా వారి యొక్క జీవితాలను అవలంబించుకునేట్టుకు నీ కృపను దయించండి ప్రభు. అయా విడువకనైనా మైండ్లో కృప చూపుచున్న దేవుడు ప్రభు. అయా విడువక నీ వాత్సల్యమును మా పైన కుమ్మరిస్తున్న దేవుడు ప్రభు నైనా. ఆయన కన్న కటాక్షములు ప్రభు మా పైన ఆయన ఉంచుతున్న దేవుడు అయ్యా నైనా నీకు వందనాలు ప్రభు. అయా కృప చూపించండి ప్రభు. నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమంటున్నా ప్రభు. అయా నైనా ఇలాగ ఎటువంటి స్వార్థం ఎరుగుకున్న ప్రభునైనా అయా మా యొక్క భవిష్యత్తుల కొరకునే ప్రభునైనా అయా తనైనా నువ్వు తనైనా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నావు ప్రభునైనా. అయా తను మా కొరకు చిందించే అవసరం లేదు కానీ ప్రభు అయా మీ కొరకు నీ పిల్లల కొరకు నాయన ప్రాధాన్యపడమంటున్న దేవుని సన్నిధానంలో వారి ప్రాణముల నిమిత్తము నాయన అయా తండ్రి రే మొదలొచ్చాము లేచి మొరపెట్టమంటున్నావు ప్రభు నాయన. రాజ్య మార్గంలో ఎవరు లేకుండా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా మరణము కిటికీలు కూడా ఎక్కుచున్నదని ప్రభు. నిజమే ప్రభు. భయంకరమైన పరిస్థితులు ఎవరు ఎక్కడ చూసిన భయంకరమైన వాటికి నాయన అయ్యా లోపడుతున్నారు ప్రభు నాయన. వారి యొక్క వృత్తుల్లో చిక్కబడిపోతున్నారు ప్రభు. సాతాను వేసే బంధకాల్లో బంధింపబడిపోతున్నారు ప్రభు. అయా విడిపించండి ప్రభు. అయా ప్రతి యవనురాలను మీరు దర్శించండి. పాపపు కోపంలో పడిపోతున్నారు ప్రభు. వ్యసనాలకు బానిసలైపోతున్నారయ్యా. అయా త్రాగుడు నుండి, గంజాయి నుండి ప్రభునైనా అయా డ్రగ్స్ కి ప్రభు ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభు. అయా సిగరెట్లకి ప్రభునైనా అయా పాన్ పరాకులకి, గుట్కాలకి ప్రభు, భయంకరమైన వ్యసనాలకి ప్రభు వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు ప్రభు. ఈ దేహము దేవుని ఆలయం అన్నదని మీరు ఎరుగరా అంటున్నావు ప్రభు. అయా ఆలయాన్ని ప్రభు పాడు చేసుకుంటున్నారు ప్రభు. ఏమైనా కాలంలోని కాడి కిందకి వచ్చుతున్నారు ఎంత శ్రేష్టం అంటున్నా ప్రభు. అయా నీ యవనస్తులందరినీ మీరు దర్శించండి అయ్యా. అయా రాజ్య మార్గంలోనైనా ప్రయాణాల్లో అయా బండ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రభు అతి వేగముతో ప్రభు అనేక మంది ప్రభు ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభు. అయా దృష్టిడు ఏ రీతిగా మనం మృంగివేద్దామని చూస్తున్నాడు ప్రభు. అయా నైనా బిడ్డలను దర్శించండి అయ్యా. వారి ప్రయాణాల్లో రాకపోకలని కాపుదల ఉంచండి ప్రభు. అయా మన స్త్రీలను మీరు దర్శించండి ప్రభు. అయా సెల్ ఫోన్ల ద్వారా ప్రభు అయా వ్యర్థమైన అయా తండ్రినైనా చాటింగ్స్ ద్వారా ప్రభు నైనా అయా తండ్రినైనా వారి యొక్కనైనా అయా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభు. అయా విడుదల దయచేయండి ప్రభు. అయా పాపపు కోపంలో నుండి విడిపించండి ప్రభు. ఎవరి బిడ్డలపై కృపనుంచండి ప్రభు నైనా. అయా ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రభు బిడ్డల కొరకు ప్రార్థించే కృపనివ్వండి ప్రభు. యోబు వలె ప్రార్థించే కృపనివ్వండి ప్రభు. అయ్యా రే మొదలు చాము లేచి ప్రభు యోబు నైనా బిడ్డలు ఎక్కడ పాపము చేస్తున్నారని ప్రభు అయా బలి అర్పణలు అర్పిస్తున్నాడు ప్రభు. అవును ప్రభు. ఈ లోకంలో ప్రభు జీవించినంత కాలము ప్రభు అయ్యాని బిడ్డల కొరకు నువ్వు మొరపెట్టేవారుగా ఉండాలని ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి. ప్రతి తల్లి అంగలార్చే తల్లిగా ఉండడానికి కృప చూపించండి. ప్రతి తండ్రి విజ్ఞాపన చేసే కృపనివ్వండి ప్రభు నాయన.
అయా ప్రతి ఒక్క దాస్యపు జీవితాల నుండి విడుదలనివ్వండి అయా వారి యొక్క ఎవరి జీవితాలు ఎవరి యొక్క బ్రతుకులను ప్రభా అయా దుష్టుడు చితిమివేయకుండా ప్రభా ఆ సాతానుకు అప్పగించకుండా ప్రభునైనా అయా కంచిని వేసుకునే ప్రతి ఒక్క తండ్రి తల్లిని ప్రభు సిద్ధపరచండి ప్రభా అయా బిడ్డల కొరకు మొరపెట్టి తల్లిదండ్రులు మీరు లేవనెత్తండి ప్రభా వారి హృదయాలను మీరు దర్శించండి ప్రభా అయా వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రభా అయా దుష్టుడు ఏ రీతిగా బిడ్డలు పట్టుకొని నాశనము చేయాలని ప్రభు తలంచుతున్నాడయ్యా అయా వారి మార్గంలో మీరు సరిచేయండి పాపపు మార్గంలోనూ నాయన మంచి త్రోవల వైపు మీరు నడిపించండి చెడు స్నేహాల నుండి విడిపించండి ప్రభు అయా తండ్రి నాయన కృప చూపించండి అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా మంచి సహవాసముల వరకు దయచేయండి ప్రభు అయా మంచి నడవడికని మీరు నేర్పించండి మాట వినేటువంటి శ్రేష్టమైన హృదయాల వరకు దయచేయండి తల్లిదండ్రులు మాటలు వినలేనట్టు వారిగా ఉంటున్నారు తిరస్కరించేటి వారిగా ఉంటున్నారు కొట్టేవారిగా ఉంటున్నారయ్యా ద్వేషించే వారిగా ఉంటున్నారు ప్రభు అయా విడిపించండి ప్రభు విడిపించండి అనేక మంది సేవకుల కుటుంబాల్లో ప్రభు అయా తని అనేక మంది తని విశ్వాసుల కుటుంబాల్లో ప్రభు అనేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అయ్యా అయా కృప చూపించండి అయ్యా కృప చూపించండి ప్రభు అనేక కుటుంబాల్లో బిడ్డలైన వారు ప్రభు వ్యతిరేకతను ప్రభు అయా దుష్టుడు ఎంతగానో వారి హృదయాలను ప్రేరేపిస్తున్నాడయ్యా అయా పాపము వైపు పురుగల్పుతున్నాడు అయ్యా అయా విడిపించండి అయ్యా ఎవడ బిడ్డలో మీరు పట్టుకోండి ప్రభు నాయన అయా వారి దాస్యపు బ్రతుకుల్లో నుండి విడిపించండి నాయన అయా తండ్రి నాయన వారి దుష్టుడి యొక్క కోరల నుండి తప్పించండి ప్రభు అయా ప్రతి బిడ్డ పైన కృప నుంచి మనం ప్రార్థిస్తున్నానయ్యా సహాయం సన్నిధిని అయ్యా వారి పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు కృప చూపించండి అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయనానికి వందనాలు ప్రతి యవనస్తురాలు ప్రతి యవనుడిని ప్రభు మీరు దర్శించండి ప్రభు అయ్యా తల్లిదండ్రుల ప్రేమకు ప్రభు లోబడే వారిగా ప్రభు వారి మాటలకు విధేయత చూపేవారిగా వారిని సిద్ధపరచండి ప్రభు అయ్యా తండ్రి నాయన పాపపు ఆలోచనల నుండి పాపపు వ్యసనాల నుండి విడిపించండి ప్రభు అయ్యా వారి బ్రతుకులను ప్రభు నాయన క్రీస్తు కొరకు అర్పించుకున్నటువంటి కృపను మీరు దయచేయండి అయ్యా అయ్యా వారి మార్గంలోనూ మీరు సరళము చేయండి మంచి మార్గముల వైపు మీరు నడిపించండి ప్రభు అయ్యా వారి ఉద్యోగాల్లో విద్యల్లో ప్రభు నీ కృప నుంచండి మంచి జ్ఞానం మంచి తెలివిని వరకు దయచేయండి అయ్యా స్తోమత లేనప్పటికీ తల్లిదండ్రులైన వారు ఎంతో కష్టపడుతూ ప్రభు వారికి విద్యను అందిస్తున్నారు ప్రభు అయ్యా కష్టాన్ని అర్థం చేసుకునే బిడ్డలుగా ఉండటకు నీ కృపనివ్వండి ప్రభు అయ్యా సహాయం చేయండి నాయన కృప కలిగిన దేవా నాయన బిడ్డలైన వారిని మీరు దర్శించండి అయ్యా నాయన ఎవరున్నా ఏ పాపంలో పడిపోకుండా ప్రభు వారిని లేవనెత్తండి అయ్యా నీ కృప కలిగిన స్థాయికి ప్రభు ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను ప్రభు బలమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు ప్రభు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు అయ్యా నీ చేపట్టుకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అయ్యా నీ సన్నిధానంలో ప్రతి బిడ్డను మీరు పట్టుకోండి ప్రభు ప్రతి యవనురాలను ప్రతి యవనస్తుని మీరు పట్టుకోండి ప్రభు అయా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన అయా నీ కంచిని వేయని నీ కాపుదలు ఉంచండి అయ్యా ఏ బంధకాల చేత ఏ వ్యసనాల చేత ఏ త్రాగుడి చేత నేను కుటుంబాల సమాధానము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభు వాటన్నిటిలో నుండి విడిపించి మన సమాధానము నెమ్మదిని ఐక్యత ప్రేమను అయా మరి కలగచ్చేయమని ప్రభు నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభు మేమందరము దీన మనస్సు కలిగి ప్రభు అయా నిన్ను స్తుతించుకొని ప్రార్థించేటి కృపను అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ఈ యొక్క లైవ్ ద్వారా అనేక మంది నాయన అయా చూచుడుగా ప్రభు నాయన అయా చూడడమే కాదయ్యా అయా వినేవారుగా వినడమే కాదు ప్రభు అయా వినిచిన ప్రతి వారి హృదయాల్లో ప్రభు మీరు కార్యము జరిగించండి చూస్తున్న ప్రతి వారిలో ప్రభు ఇంకను ప్రభు అనేక మందికి ఇది షేర్ చేయాలని మాటల ద్వారా అనేక మంది బలము పొందుకోవాలని ప్రభు అయా ఆసక్తిని వాళ్ళ పుట్టించండి ప్రభు నీ మాట వినుట వలన వెలుగు కలిగినని నీ మాట వినుట శ్రేష్టమని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది నీ వాక్కు విడుదలవుతాడున్న వెలుగు కలుగునని ప్రభు నాయన నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభా ఆ యొక్క కుటుంబాలు ఏ చీకటి ఏలుబడి చేస్తున్నదో ప్రభా ఆ హృదయాలు ఏ చీకటి ఏలుబడి చేస్తున్నదో ప్రభా నీ వాక్కు ద్వారా ప్రభా అయా ప్రతి చీకటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా అయా గొప్ప వెలుగును వారి హృదయంలో సంతరించుకున్నాను గాక వారి కుటుంబాల్లో సంతరించుకున్నాను గాక అయా పరిశుద్ధాత్మ
నడిపింపును మీరు దయచేయండి ప్రభా. అయ్యా నీ వాక్కు ద్వారా వారు బలపరచబడుటకు ప్రభా, శక్తి కలిగి నడుచుటకు నీ కృపను దయచేయండి అయ్యా. ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రత్యేకమైన కోణంలో ప్రభా అయ్యా ప్రతి బిడ్డనైనా నడుచుకొనుటకు నీ కృపను దయచేయండి అయ్యా. నిన్ను కలిగిన ప్రతి వారిని ప్రత్యేకమైన జీవిత శైలిని నాయన అవలంబించుకున్నట్టుకు నాయన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క పరిచయం మీ నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా అయ్యా. నాయన 30 60 100 ప్రభా నాయన వృద్ధి చేయండి ప్రభా నాయన. నీకు వందనాలు ప్రభా అయ్యా. నీ చిత్తంలో నీ ప్రణాళికలో ప్రభా అయ్యా మేము ముందుకు వెళ్ళడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించండి. మా ఆలోచనలు కాదు, మా తలంపులు, మా మోహాలు, ఉద్దేశాలు కాదు కానీ ప్రభా నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఏర్పాటునైనా ఎక్కడైతే మమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నావో ప్రభా, ఏ ప్రాంతంలో వాడుకోవాలనుకుంటున్నావో ప్రభా అయ్యా మీరే నడిపించండి ప్రభా నాయన. నీకు వందనాలు. నీ సహకారులు మీరు నడిపించండి అయ్యా. తండ్రి నాయన సహకరించే వారిని మీరు నడిపించండి ప్రభా నాయన అయ్యా. పరిచర్యను పురుగొల్పే వారిని మీరు నడిపించండి ప్రభా నాయన అయ్యా. ఆన్లైన్ పరిచర్య కాదయ్యా అయ్యా, ఎంతోనైనా భారము కలిగినటువంటి పరిచర్యను మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా అయ్యా. తండ్రి నాయన నీ కృపలో మీరే బలమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అయ్యా నిలబడి చోటునే ప్రభా అయ్యా బలమైన జీవమును నాయన మీరు నాయన అయ్యా దయచేయండి ప్రభా నాయన. నీకు వందనాలు. ఆత్మలో జీవము దయచేయండి ప్రభా. ప్రార్థించినప్పుడు ప్రభా మీరు కార్యాలు జరిగించండి ప్రభా అయ్యా. నీ నామ మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభా అయ్యా. నీ సన్నిధానంలో పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటున్నానయ్యా. ఈ కార్యక్రమం అంతము వరకు నేను నీ ఆత్మ నడిపింపులో మీరు నడిపించమని ప్రభు, మీ పరిశుద్ధాత్మ సహాయం మీరు అనుగ్రహించమని, ఆది అంతము వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని, పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా నీ నామం హెచ్చించినట్లుగా ప్రభు, నీ నామ ఘనతలు నాయన హెచ్చించబడినట్లుగా ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని, మా స్వరములు నాయన మీరు మరుగు చేసి దైవిక స్వరములు అయా మాకు అనుగ్రహించిన ఆయన అయా. వినిచిన వారికి వినబుద్ధిని కలగచ్చండి, చూసిన వారు చూడబుద్ధిని కలగచ్చండి అయా. విని విడిచిపెట్టే వారు కాకుండా హృదయాల్లో ఫలభరితంగా ఆ మాటలు నాటబడుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. బలమైన కార్యాలు మీరు జరిగించమని, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని మహిమపరచుకునే జీవితం అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది పాటలు పాడుకుని ప్రభునామాన్ని మహిమపరచుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు ఎవరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనముపై విడువని కృపణాలో స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనముపై రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లా నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లా నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య
పరిపాలక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగుగాక. వరకు పాడుకున్న ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేరా, జయ గీతమే పాడేరా,
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవానికి మహిమ. నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు తెలిసి నిదానంలో వాక్యాన్ని చదువుతున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం.
కీర్తనలు రాసిన గ్రంథము 33వ అధ్యాయం చదువుతున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయటి యథార్థవంతులకు స్వపరిష్కారం. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదుతంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయమును ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వ సమూహము కలిగెను. సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోటలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను గలపవలెను. ఆయన మాట సెలవీయగా దాన్ని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనములు యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తాను నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములో ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. మరి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమె నిజమేనండి. ఈ లోకంలో మనము మరి దేని విషయంలో కానీ మనల్ని ఎవరు రక్షించలేరు, కానీ దేవుని యొక్క మహాకృప ఒక్కటే మనల్ని రక్షించగలదు. ఏ నరుని కూడా మరి ఏది కూడా మరణమును తప్పించలేదు, కానీ మరణము తప్పించుట ఇహో ఒక వర్షమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాకు ఈ బలం ఉంది, ఇక ఆస్తులు ఉన్నాయి, నేను నా ప్రాణాన్ని నేను రక్షించుకోగలను, నా యొక్క జీవంని రక్షించుకోగలనని అనుకోవడానికి లేదు. ఏ బలము కూడా మరి గురుముల బలమైన తగ్గిపోవచ్చు, కానీ ఏ బలము కూడా మనకు అక్కర రాదు. కానీ దేవుని సన్నిధానంలో ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుని సన్నిధానంలో నిలిచినప్పుడు మరి ఆయన మనల్ని రక్షించే దేవుడైనా, మన ప్రాణంలోనే కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా మరి దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారముగా, దేవుని సన్నిధానంలో దేవుని మాట కొరకు మనం ఎదురు చూసే వారముగా, ప్రతినిత్యము దేవుని సన్నిధానంలో ప్రార్థనపడే వారముగా మనం ఉండటకు దేవుని కృప మనకు దయచేయను గాక. ఆమేన్. మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో స్తుతులు చెల్లించుకొని మరి ఆరాధనలోకి వెళ్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే మహిమ, నీకే 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 మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవానికి మహిమ 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 మహిమ. నీకే ప్రభావము, నీకే ప్రభావము, నీకే ప్రభావము, నీకే ప్రభావము. అయ్యా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు దేవా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనమైన దేవ, గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అగ్ని స్వాలల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అపరంచి వంటి పాదములు కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. శరీబులు క్రియబుల మీద స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ సింహాసనం మీద ఆశ్రయుడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ధవలవర్ణుడానికి స్తోత్రాలు, రత్నవర్ణుడానికి స్తోత్రాలు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అయా నీకే ప్రభావము, నీకే ప్రభావము, నీకే ప్రభావము, నీకే ప్రభావం. అయా నీ ప్రభావం అందరిలోనికి వచ్చును గాక, నీ ప్రభావం అందరిలోనికి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి ప్రతి వారి మీద ఉదయింపచేయును గాక, నీ సన్నిధి కాంతి ప్రతి వారి మీద ఉదయింపచేయును గాక. నీ వెలుగు చేత ప్రతి బిడ నింపబడును గాక, నీ వెలుగు చేత ప్రతి బిడ నింపబడును గాక. ప్రతి చీకటి యేసు నామములో ప్రారంభమును గాక, యేసు నామములో. అయా నీ నిజమైన వెలుగును ప్రభువా, అయా ప్రతి బిడ అనుభవించినట్లుగా ప్రభువా, ప్రతి వారి హృదయాన్ని మీరు తెలుస్తున్నారు దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయా. అయా నీకే మహిమ, 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 నీకే ప్రభావము తండ్రి. అయా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయా. నీకే వందనాలు 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 వందనాలయా వందనాలయా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత,
వెదకిన నా యేసును యేసయ్యకు సాటి ఎవరు లేరు జగమంతా వెదకిన కానరారులే యేసయ్యకు సాటి ఎవరు లేరు జగమంతా వెదకిన కానరారులే తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చలా 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 గొప్పడు చలా 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 మంచోడు చలా 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 గొప్పడు చలా 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 మంచోడు చలా గొప్పడు చలా చలా గొప్పడు నేను నమ్మిన నా యేసు చలా గొప్పడు చలా చలా గొప్పడు నాకు దొరికిన నా యేసు నీలాంటి ప్రేమ ఎక్కడ లేదు ఎప్పైన ప్రేమ అంతు చిక్కదు నీలాంటి ప్రేమ ఎక్కడ లేదు ఎప్పైన ప్రేమ అంతు చిక్కదు కలువరిలో చూసిన ప్రేమ శాపమునే పాపిన ప్రేమ కలువరిలో చూపిన ప్రేమ శాపమునే పాపిన ప్రేమ
నాకు దొరికిన నా యేసుడు కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీవే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా మా కుటుంబానికి నీవే చాలునయ్యా Hallelujah, 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 hallelujah. నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభా నిజమే ప్రభా అయ్యా నువ్వు చాలా గొప్పడువు ప్రభా అయ్యా నువ్వు చాలా మంచోడువి ప్రభా నైనా నీలా ప్రేమించేవారు లేరు ప్రభా నీలా ఆదరించేవారు లేరు ప్రభా నీలా బలపరిచేవారు లేరు అయ్యా కృంగిన వారిని లేవనెత్తేవారు లేరు అయ్యా పడిపోయిన వారిని ఉద్ధరించేవారు లేరు ప్రభా లోకంలో ప్రభా ఎలా పడగొట్టాలని చూసేవారు అయ్యా ఎవరో త్రోసివేయాలని చూసేవారే కానీ ప్రభా అయ్యా ఆదరించేవారు లేరయ్యా ఓదార్చేవారు లేరు ప్రభా అయ్యా కన్నీరు తుడిచేవారు లేరు ప్రభా నీ ప్రేమే ప్రభా నీ ప్రేమే ప్రభా అగాధ భూపములో ఉండిపోయిన ప్రభా అయ్యా వంద ఛాయల్లోనికి వెళ్ళిపోయిన ప్రభా అయ్యా నీ ప్రేమే నాయన మమ్మల్ని బలపరిచేది ప్రభా అయ్యా నీ ఆదరణే ప్రభా మమ్మల్ని బలపరిచేది ప్రభా అయ్యా అట్టడుగుకి చేరిపోయిన ప్రభా నైనా ఇంక లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే ప్రభా అయ్యా నీ ప్రేమే ప్రభా నైనా ఆ యొక్క మరణపు ఛాయల్లో నుండి ప్రభా అయ్యా తన సమాధి అంచుల్లో ఉన్న నాయన లాజరుని చూస్తుండే ప్రభా నీ ప్రేమ ప్రభా అయ్యా నీ నామ మహిమార్థముగా ప్రభా నిలబెట్టుకున్న ప్రభా అయ్యా నీ ప్రేమే ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా అయ్యా మరణపు అంచుల్లో ఉన్న సమాధిలో సైతమున ప్రభా నీ ప్రేమను వెలపరిచి ఉన్నావు ప్రభా అయ్యా నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేము ప్రభానైనా ఈ లోకంలో మేము బ్రతకలేము ప్రభానైనా అయ్యా ఎక్కడ చూస్తున్నా ప్రభా ద్వేషాలే ప్రభా ఎక్కడ చూస్తున్నా కానీ ప్రభా ఎలా తను దిగజార్చాలని ప్రభా ఎలా అవమానపరచాలని ప్రభా ఎలా కృంగదీయాలని ప్రభా అపహీనమైన మాటలే కానీ ప్రభానైనా బలపరిచేవారు లేరు ప్రభా
ప్రభా. అయా నడిపించేవారు నాయకుడు లేడు ప్రభా నాయనా. ఎవరైనా దిగజార్చాలని చూసేవాళ్ళే కదా ప్రభా నాయనా. అయా నీ ప్రేమ ఉంటే ప్రభా. అయా బాబా తండ్రి నాయనా, అయా నీ ప్రేమ చేత నాయన మమ్మల్ని బలపరిచేవాడు ప్రభా, మమ్మల్ని నడిపించేవాడు ప్రభా, అయా కృప చూపించేవాడు ప్రభా నాయనా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ ప్రేమలోనైనా మమ్మల్ని బలపరచండి. ఆ కలువరిలో మా కొరకు నువ్వు చిందించిన అయా విలువైన రక్తము ప్రభునైనా, అయా మేము కలిగి ఉన్న ప్రతి ఒక్క సేవకులముగా ప్రభునైనా, అయా నీ రక్తము ద్వారా నీ ప్రేమను వెల్లడిపరచుటకు ప్రభా, నీ ఆత్మ కార్యములు మా పట్ల మీరు జరిగించండి ప్రభా. అయా నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేము ప్రభా, ఈ లోకములో బ్రతకలేము ప్రభునైనా. నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి ప్రభా, నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి ప్రభా. అయా నీ గొప్ప దేవుడు ప్రభా, గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. అయా నీ గొప్పనైనా అభిషేకమును ప్రభు మీద కుమ్మరించండి. అయా నీ తలాంతుల చేత, అయా ఫలాల చేత ప్రభునైనా మీరు తన నింపని ప్రభునైనా. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, ప్రతి సేవకులను మీరు బలపరచండి ప్రభా. అయా తండ్రి నేను ప్రతి విశ్వాస యొక్క జీవితము, అయా అడుగంటిపోయిన ప్రతి ఒక్క జీవితాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నా జీవితం ఇంతే, నా బ్రతుకు మార్చదని ప్రభా. అయా బ్రతుకును మార్చేవారు లేరని అనుకుంటున్నావేమో, అయా నీ బ్రతుకును మార్చేవాడు, నీకు ఆలోచన కలుగ చేసేవాడు, నీ యొక్క నడవడికను మార్చేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వైపుకు చూడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీ యొక్క మార్గమును సరిచేవాడు, నీ మార్గమును తిన్న మార్గముగా మార్చేవాడు, మంచి త్రోవలో నడిపించేవాడు, సరైన మార్గంలో నడిపించేవాడు ఆయన. నీ యొక్క మార్గాలన్నిటినీ యేసుకు అప్పగించుకో, నీ ప్రయాణాలన్నిటికీ యేసుకు అప్పగించుకో, నీ యొక్క అధికారం అంతటికి యేసుకు నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ మార్గాలను, నీ ప్రయాణాలను, నీ ఉద్యోగాలను, నీ వ్యాపారాలను సమస్తమును ఉన్నతముగా మార్చే దేవుడు ఆయన. ఒక దినాన్ని నీకు నష్టము రావచ్చేమో, ఒక దినాన్ని నువ్వు కృంగిపోవచ్చేమో, నీ మార్గంలోనికి ఎదురయ్యే దేవుడు అనేకమైన ఉండొచ్చేమో గాని ఒకనొక దినాన్ని నీకు ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వగలవాడు, నేను లేవనెత్తివాడు, ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఆయన. నమ్మితే నా మహిమను చూస్తామని దేవుని వాక్యము సెలవిస్తుందిగా. నీ వాక్యము చేత పట్టుకొని అయా నువ్వు శ్రమలోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే, ఆ సొంత రక్షకునిగా నువ్వు ఎన్నుకున్న యేసు వైపు నువ్వు చూసగలిగినట్లయితే ఆయన తప్పక నీ హృదయ వాంఛను తీర్చలేను. ఒక్కనొక దినాన నిశ్చయముగా నీ స్థితిని మార్చే దేవుడు అయ్యాడు ఆయన. నిశ్చయముగా నేను చెప్పగలను, నేను యేసుక్రీస్తు ప్రభువును అనుభవించి రుచి చూసి తెలుసుకున్నాడు ఆయన ఉత్తముడు అని. ఆయన రుచి చూసి నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వెన్నడికి కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఎడబాసే దేవుడు కాదు. నీ కుటుంబంలో సమాధానం లేదా, నెమ్మది లేదా, నీ బ్రతుకులు అనేకమైన అలసటలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. నువ్వు ఆయన నువ్వు అంగీకరించు. నీ హృదయంలో సమాధానము, నీ హృదయంలో నెమ్మది, నీ హృదయంలో శాంతిని నేను అనుగ్రహించే దేవుడు. నీ భారము యావత్తును ఆయన మీద మోపు అని దేవుని వాక్యము సెలవిస్తుండగా, నీవు ఏ భారముతో ఉన్నావో, ఏ వ్యసనముతో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ రుణములో ఉన్నావో, నీ భారము యావత్తును ఆయన మీద వేయవు. నీ యొక్క భారమును తేలికగా చేసే దేవుడైనా, నేను సులువుగా మార్చే దేవుడైనా, నీకు మంచి మార్గమును నడిపించేవాడైనా ఆయన వైపుకు నువ్వు చూడు. ఆ సిలువ మాను మీద చూడు. నువ్వు ఒక్కసారి నీ కొరకు గాయపరచబడ్డాడైనా, నీ కొరకు వెలివేయబడ్డాడైనా, నీ కొరకు అపహరించబడ్డాడైనా, నీ కొరకు నాయన ఎన్నో దెబ్బలు తిన్నాడైనా. అయా సిలువన శరీరం అనేకమైన గాయముల చేత కట్టబడింది, వేకులు కొట్టబడ్డాయి. సిలువలో నాయన భూమిని ఏ రీతిగా దున్ని ఉన్నాడు, కొరడాలతో తన వీపును ఆ రీతిగా దున్ని ఉన్నాడు. భారమైన మానును నన్ను సిలువను ప్రభు నీ కొరకు అర్పించుకున్నాడు ఆయన తన ప్రాణాన్ని. ఎంతో భారభరితమైన ముళ్ళ కిరీటమును నీ కొరకు ఆయన భరించి ఉన్నాడు. ఆయన ఆ బరువైన సిలువను మోసుకుంటూ ఆ గుల్గాత్ ప్రాంతం అంతటిలో ప్రభు ఆయన సంచరించి ఆ సిలువను మోసుకుంటూ ఆ ప్రభు నడిచిన పాదాలను చూసావా, ఆయన చేతిలో ఉన్న గాయాలను చూసావా, ఆయన యొక్క పాదాల్లో ఉన్న గాయాలను చూసావా. నీ కొరకు బల్లెపు పోట్లు తిన్నాడు, అవమానాలు ఉమ్మవేయబడ్డాడు, అపహసించబడ్డాడు. ఒక్కసారి నీకు వస్తున్న శ్రమలో ఎదుట ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా?
అయ్యా నా శ్రమలు ఎదుట ప్రభా ఇవన్నీ శ్రమలే పాటివని ప్రభుని అడుగుచున్నావా? నా కొరకు నువ్వు ప్రాణమును అర్పించావు ప్రభా. ఈ శ్రమను నేను ఎందుకు సహించలేకపోతున్నానని, ఆ వ్యాధిలో నేను ఎందుకు నిలబడలేకపోతున్నానని అయ్యా ప్రతి విషయంలో ఆయన ఓర్పునివ్వగలవాడు, శ్రమలు సహించేటువంటి బలమునివ్వగలవాడు. దేవుడి వైపుకు చూడు, ఆయన సిలువ రక్తంలో మన కొరకు చిందించిన కల్వరి మాను వైపు చూడు. ఆయన విలువైన ప్రేమ, సమాధానకరమైన ప్రేమ, శాంతియుతమైన ప్రేమ మన కొరకు చూపించిన దేవుడు ఆయన. లోకంలో ప్రత్యేకముగా మనం ఉండాలని, ప్రత్యేకమైన జీవన శైలిని మనం కలిగి జీవించాలని, యేసుకు పోలి మేము నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నవాడు ఆయన. ఆయన ప్రేమకు సాటి లేదు, సరిహద్దులు లేవు, కొలతలు లేదు. విస్తారమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావు. యేసయ్య ప్రేమను నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఆయన ప్రేమలో నువ్వు మునిగి తేలేంత అభిషేకము నీకు ఇవ్వగలవాడు ఆయన. మునిగి తేలేంత ఆత్మాభిషేకముతో నేను నింపేవాడు ఆయన. నువ్వు అనుభవించి రుచి చూసి తెలుసుకో యెహోవా ఉత్తముడని. రుచి చూసి తెలుసుకొని యెహోవా ఉత్తముడని నేను చెప్పడమే కాదు కానీ మీరు కూడా అనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో కార్యాలు చేయగల శక్తిమంతుడు. ఎందుకైతే ఆయన నమ్ము, విశ్వసించు, ఈ హృదయంలో ఆయన చేర్చుకో. సమాధానమును, నెమ్మదిని, ఐక్యతను, ప్రేమను కలిగి చేయగలవాడు శక్తిమంతుడు ఆయన. ఏ మనుషుడు కూడా అటు ప్రేమను మనకు వ్యక్తపరచలేడు. ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ద్వేషము, కలహము, అత్సరము ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని ప్రేమలు అటువంటివి ఏమీ లేవు. నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించగలవాడు అక్కడే, ఆయన అక్కడే. చాలా గొప్ప ప్రేమతో నేను ప్రేమించేవాడు. నీ పాపముల నిమిత్తం నేను పాపంలో ఉన్నాను, శాపంలో ఉన్నాను, ఇంకా నేను రాలేను ఇంకా బ్రతుకులో నుండి అనుకుంటున్నామేమో. ఒక్కసారి నువ్వు యేసు ప్రభుకి నీ యొక్క సమయాన్ని అప్పగించుకో, నీ హృదయాన్ని అప్పగించుకో. నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడు ఆయన. తగిన కాలంలో నీకు ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు ఆయన. ఆయన పాదాలు పట్టుకున్నాయా, నా బ్రతుకును మార్చివాడు ఆయన. నేను అంగీకరిస్తున్నాను ప్రభు. అయ్యా నన్ను సరిచేయి, నన్ను మంచి మార్గం వైపు నడిపించు. అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభు, నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభు, నా కుటుంబంలో ఐక్యత లేదు ప్రభు. అయ్యా ఎక్కడ చూస్తున్నా దాని భయంకరమైన వార్తలు వింటున్నాము ప్రభు. అయ్యా ఇప్పుడైనా ప్రభు నీ వైపుకి నేను తిరిగి వచ్చినాను. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు. నా స్థితిని బాగు చేయవాడమని, నా పరిస్థితిని మార్చేవాడమని ప్రభు నిరీక్షణతో ఎదురు చూస్తాను ప్రభు. అన్ని జీవితాన్ని ఆయన సన్నిధానానికి అప్పగించుకున్నట్లే దేవుడు తప్పక నీ హృదయ వాంఛను తీర్చే దేవుడై ఉన్నాడు. ఈ సమాధానమును, నెమ్మదిని, ఐక్యత, ప్రేమను కలిగి చేసే దేవుడై ఉన్నాడు. దేవానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను ప్రభా. అయా ప్రతి బిడ్డని నీ పాదాల సన్నిధానానికి అప్పగిస్తున్నాను ప్రభా. అయా మీరే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రభా ఈ కంక్షణమైన నీ ఆత్మ నడిపింపుని మీరు దయచేయండి ప్రభా. అయా మా యొక్క ప్రాణ ఆత్మ దేహంలోని సిలువ రక్తంలో భద్రము చేసినైనా ఏ యొక్కనైనా పాపము మా మీద ఏలుబడతనం చేయకుండా, ఏ అపవాది శక్తులు మా మీద ఏలుబడతనం చేయకుండా, ఏ యొక్క అధికారికి మా మీద ఏలుబడి లేకుండా ప్రభా నైనా మీకు మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ ఏలుబడిలో ప్రభా అయా నీ ఆత్మ నడిపింపులోనికి నైనా మమ్మల్ని నడిపించండి. మీరు అధికారము వహించినైనా మా యొక్కనైనా సమస్త కార్యాల్లో ముందుండినైనా మాకు అయా నాయన మీరు గైడ్ చేసి నడిపించండి ప్రభా. మీ సహాయము దయచేయండి ప్రభా. అయా మిమ్మల్ని ఆయన అప్పగించుకుంటే కాదు కానీ ప్రభా అయా తండ్రి నాయన మీరే మాతో ఉండి ప్రభు, మాలో ఉండి ప్రభా కార్యం జరిగించండి. అయా నీ పరిశుద్ధాత్మ సహాయంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రభా ఈ యొక్క తండ్రి నాయన కార్యక్రమం అంతటి వరకు మీరు అధ్యక్షత వహించమని, దాసులు నిలబడుచుని నీ ఆత్మ కార్యం మీరు జరిగించి అనేక హృదయాలని మాటల ఫలభరితంగా ఫలించబడుటకు నేను మీరు కార్యం జరిగించండి ప్రభా. మీరు మాత్రమే కాకుండా మాట ద్వారా విశ్వాసం ఉంచి అయా నీలా ఫలించే అనుభవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు బలపరచుని నీ వాక్కు ద్వారా మందులను స్థిరపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మాటలు మరి దేవుని వాక్యం ప్రశ్నించబడుతున్న దేవుని సేవకుల ద్వారా మరి మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకో.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపిస్తున్న కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. We thank God for this wonderful and beautiful day that God has given us in this month of August, the first Sunday, as we gather and look unto the Lord for His grace and mercy. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. వాక్యానికి వెళ్ళే ముందు I greet you all a happy friendship day to all the friends who are in the Facebook and WhatsApp, who are around us, neighbor and dear ones. A very happy friendship day. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యములకు వెలుచుండగా నాతో మాతో మాట్లాడండి, కృప చూపించి నడిపించి బలపరిచి సహాయం దయచేయమని వాక్యమైన వారు ప్రభా మమ్మల్ని సరి చేసుకుని కృప దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా John chapter 15 verse 13, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఆమేన్. హల్లెలూయా. Greater love hath no man than this, that a man lay down his life for his friends. ఇది మరి స్నేహితుల దినోత్సవం. మరి మనం చూసుకుంటూ ఈ వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. నిజమే, ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు తన స్నేహితులుగా భావించి ఆయన మరణించి ఉన్నాడు. మన పాపములు, మన దోషములు, మన అతిక్రమం నిమిత్తమై మరి ఈ దినాన ఏ స్నేహితుడైనా మరి ఆ విధంగా ఉంటున్నాడా? ఎందుకంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణంను పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ గల ఇంకెవరు లేరు. నిజమే, ఈ దినాన స్నేహాలు ఎలా ఉన్నాయండి? ఈ దినాన ఏ విధంగా ఒకరికొకరు మరి స్నేహితులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఎలా నడుచుకుంటున్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మెనీ ఎ టైమ్ వి కాల్ యాజ్ ఎ ఫ్రెండ్స్, బట్ వెన్ ద ఫ్రెండ్ ఈజ్ ఇన్ నీడ్, వాట్ వీఆర్ డూయింగ్ టుడే? మనం అందరం కూడా స్నేహితులుగా మనం పిలువబడుతున్నాం, కానీ ఒక స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు, ఒక స్నేహితుడికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇంకొక స్నేహితుడిగా నీవు ఏ విధంగా మరి అతనికి సహాయం చేయగలుగుతున్నావు లేకపోతే తిరస్కరిస్తున్నావు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం తెలిసిన నీవు, వాక్యము తెలిసిన నీవు కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నావు అంటే మొహము చాటేసి తిరిగేవాడిగా ఉంటున్నావు. అయ్యో ఆ పలానా వ్యక్తి ఎదురుపడుతున్నాడు అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే పక్కదారి నుంచి పోయేవాడిగా ఉంటున్నావు. నిజమైన అతనితో పాటు తిరిగిన వాడివే, అన్ని చేసిన వాడివే, అతని గురించి నీకు మొత్తం తెలిసినప్పటికీ కూడా అతని దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వేం చేసావు అంటే వదిలేసి వెళ్ళేవాడు ఉన్నావు. ఇదేనా చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు అట్లా అవటానికి కారణము మొదటికి అతని దగ్గర అంతా ఉన్నది, సమస్తము తన దగ్గర ఉన్నదంతా కూడా తన స్నేహితులకి పెట్టాడు. విచ్చలవిడిగా విలాసమైన జీవితం జీవించాడు. ఎప్పుడైతే ధనం అయిపోయిందో, ఆస్తి అంత సమస్తము కోల్పోయి ఉన్నాడు, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులు ఎదురుపడినప్పటికీ కూడా నీవెవరో నాకు తెలియదు అన్నట్టుగా మరి చూస్తూ ఉన్నారు. ఈ దినాన మనము కూడా మన యొక్క జీవితాల్లో కూడా ఆ విధంగా ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క బెల్లం ఉన్న చోట లేకపోతే ఆ యొక్క చక్కెర మరి పంచదార ఉన్న చోటే ఏంటంట చీమలు గాని ఆ యొక్క ఈగలు గాని ముసురుతూ ఉంటాయి. అది లేనప్పుడు ఆ చుట్టుపక్కల మనకి కనిపించవు. ఏదైనా నీ దగ్గర సమస్తం ఉన్నప్పుడు అందరు నీ దగ్గరికి రావచ్చు. స్నేహితులు లేకపోయిన వాడు కూడా, నీకు తెలియనివాడు కూడా వచ్చి నేను పలానా రోజు పలానా సంవత్సరంలో ఇలా కలిసామని చెప్పి నీ దగ్గరికి వచ్చేవారుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే నీకు ఆపద కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, నీవు ఏదన్నా మరి ఇబ్బందులు పాలయ్యి ఒక కేసులోనో లేకపోతే శ్రమలోనో పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపేవాడు ఉంటాడు చూడు, అతని నిజమైన స్నేహితుడు అంట.
ఈజ్ ద వన్. అందుకే అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాళ్ళు ఎవరు లేడు, ఆయన ఒక్కడే. ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక స్నేహితుడంట, ఒకవేళ అతను తప్పు త్రోవ పోయినప్పటికీ కూడా సరి చేసేవాడిగా ఉంటాడు. కానీ ఇంకొక స్నేహితుడు అంటాడు, పగలేనని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు హృదయంలో మోసపూరితమైన ఆలోచన, అతను నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. పేరుకు స్నేహితుడే కానీ నువ్వు ఎదిగే కొద్ది అతను ఓర్చుకోలేకపోతున్నాడు. నీ బలహీనతలు అతనికి తెలుస్తున్నప్పుడు అతను వేరే వాడి దగ్గరికి వెళ్ళి నీ బ్రతుకంతా వాడికి చెబుతూ ఉంటాడు. మరి వాడి నిజమైన స్నేహితుడా లేకపోతే ఏ విధంగా భావించాలో మీకే ప్రశ్న నేను వేస్తున్నాను. We call as a happy friendship day, but there is no happy in the friends. ఒకరికొకరి పట్ల సంతోషము లేదు, సమాధానము లేదు. పైకి మాత్రం ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఉంటారు, స్నేహితులుగా భావిస్తుంటారు. కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ఉన్నాడు ఆ ఫ్రెండ్, స్నేహితుడు. అదే విధంగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనలో అసూయ గాని, కుళ్ళు, కుట్ర, విభేదము, మత్సరము, క్రోధం ఇవేమీ ఉండకూడదు. మేబీ హీ మైట్ బి రాంగ్. అతను ఒకవేళ తప్పు త్రోవన వెళ్తున్నప్పటికీ కూడా, మన మీద దుర్బోధలు చెప్తున్నప్పటికీ కూడా, వ్యర్థమైన మాటలు పలుకుతున్నప్పటికీ కూడా, వాక్యము తెలిసిన నీవు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించే ఆయన మనల్ని ప్రేమించాడు. చూడండి ఎలా ప్రేమించాడు. నువ్వు మంచివాడివను, నువ్వు గొప్పవాడివను, ఐశ్వర్యవంతుడను, లేకపోతే మంచి త్రోవలు నడిచేవని కాదు ఆయన ప్రేమించలేదు. కానీ నువ్వు ఎలా ఉన్నా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. మూర్ఖుని సహితం ఆయన ప్రేమించాడు. ఆయన వెలివేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఎన్నో మాటలు అన్న ఆ యూదులు కూడా ఆయన ప్రేమించాడు. అందరిని కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమించిన దేవుడు. ఇది నాన్న నీవు నేను కూడా మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలంటున్నాడు. ఒకవేళ అందుకే అంటున్నాడు కదా, అయ్యా నా యొక్క అన్న గాని లేకపోతే నా స్నేహితుడు గాని ఒకవేళ అతను తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 7x7. అంటే నీ జీవితకాలం అంతే అయ్యా. జీవితకాలం దేవుడు చూసుకుంటాడు. నీ మీద బురద జల్లినప్పటికీ కూడా ప్రభుకి తెలుసు నీ హృదయం ఏంటో. నువ్వు ఎలా ఉన్నా సరే ప్రభుకి తెలుసు. ఇదే నాన్న ఏ సహవాసం కలిగి మనం ఉంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. The Gospel of John chapter 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునంట. ఆయన గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. I am the good shepherd layeth down his life for the sheep. ఇది నాన్న నీవు నేను కూడా చూడండి. నీ స్నేహితుడు మరణ అంచ పరిస్థితిలో వెళ్ళినప్పటికీ కూడా, భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నప్పటికీ కూడా నీవేం చేయాలంటే, అంతెందుకండి మా స్నేహితులే ఉన్నారు మరి కరీంనగర్ ప్రాంతంలో నుంచి. మరి మొన్నటి దినాన మేము ఇట్లా క్రికెట్ ఆడుకున్న సమయంలో ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ యొక్క కుమార్తెకి అనారోగ్యంతో ఉంది. మరి ఆపరేషన్ కి 4 లక్షలు కావాలంట. మరి కావాల్సిన అన్నప్పుడు ఎంతో మందికి ఆయన వెళ్ళి సహాయం అడిగాడు. కానీ ఏ నాయకులు కానీ ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేకపోయారు. కానీ ఈ వార్త ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రెండ్స్ కి, క్రికెట్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కి తెలిసినప్పుడు ఒక్కొక్కరుగా వాళ్ళకి తోచిన సహాయం అందించి వాళ్ళందరూ కూడా ఆ యొక్క చిన్న పాప విషయమై సహాయం అందించినారు. చక్కగా ఆపరేషన్ జరిగి ఇదేనా మరి ఆడుకుంటూ ఉంది. ఇదేనా నీవు నేను కూడా ఆపద కలిగినప్పుడు నీ తోటి స్నేహితుడికి నువ్వు సహాయకుడిగా ఉంటున్నావా? అతను నువ్వు ఆదరించగలుగుతున్నావా? అతను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? మరి అతని దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పగలుగుతున్నావా? ధైర్యపరచగలుగుతున్నావా? స్నేహితుడు అంటే వాడి దగ్గర ఉన్నది లాక్కొని తినటము కాదు, కానీ అతను ఆపదలో ఉన్నప్పటికీ కూడా నువ్వు సహాయం చేసేవాడిగా ఉండాలి. ఆ కాలంలో ఉన్న స్నేహాలు వేరండి. అందరు కలిసి ఆడుకునేవారు, ఒకరు కొంచెంలో ఒకరు తినేవారు, ఒకరు మంచి చెడులకు చెప్పుకునేవారు. కానీ ఇది నాన్న అంత సోషల్ మీడియా,
ఇదే జీవితము. స్నేహితుడు వాడే, భార్య భర్త వాళ్ళే, కుటుంబం అదే, మొత్తం ఇదే సమయం. ఇది నాన్న నిజమైన స్నేహం లేకపోయింది. ఇది నాన్న ఎలా ఉంటున్నావు? ఈ గొర్రెలకు మంచి కాపరి తన ప్రాణము పెడతాడంట. ఇది నా నీ స్నేహితుడి కొరకు నువ్వు ప్రాణం పెట్టగలుగుతున్నావా? ప్రాణమే పెట్టనక్కర్లేదు, కానీ అతను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకునేవాడిగా ఉండాలి. అతని కొరకు నువ్వు అంగలార్చేవాడిగా ఉండాలి. తన కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. మనము ఎలా ఉంటున్నాం? 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. 1 John chapter 4 verse 7 to 11. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపిన, అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమింతుమని కాదు, తానే మనలను ప్రేమించి తన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మన ఏ రీతిగా అయితే ప్రేమించినాడో మనము కూడా ఒకరినొకరు ఈ విధంగా ప్రేమించాలని చెప్పి ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాడు. He has set an example how to love. He has shown an example how to love. ఈ విధంగా ఆయన ఒక ఉదాహరణ, ఒక మాదిరిని మనకు చూపించినాడు. నేను ఈ విధంగా ప్రేమించాను, మీరు కూడా ఈ విధంగా ప్రేమించి చూడండి. నిజమే, మొన్న ఒక సిస్టర్కి, పాస్టర్ అమ్మ గారికి, వాళ్ళకి తల్లి గారికి బాగోదులేదు అన్నప్పుడు అందరూ కూడా గ్రూపులో మెసేజ్ చేస్తున్నారు. నేను అన్నాను మా మిస్సెస్ తోటి, అమ్మా ఫోన్ చేసి, ఫోన్ ఎత్తకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్దాం. ఈ సమయంలో వాళ్ళు ఆదరించినప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడినప్పుడు వాళ్ళు అట్లాంటి విషయాలు జీవితాంతం వాళ్ళు గుర్తించుకుంటుంటారు. ఎందుకంటే కొన్ని విషయాలు మనుషులు ఏంటంటే, మేము కృంగిపోయినప్పుడు, మేము ఆదరణ కోల్పోయినప్పుడు, మేము బలహీనులై ఉన్నప్పుడు ఆ సమయంలో మమ్మల్ని ఆదరించింది వీళ్ళే అని చెప్పి కొన్నిసార్లు మానవుడు ఆ విధంగా ఆలోచించడం ద్వారా కొన్ని ఆ విషయాలు గుర్తుంచుకొని ఉంటాం. దినా నిజమే, ఆదరణ కోల్పోయిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలను వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళ కొరకు ప్రార్థించినప్పుడు, వాళ్ళతో పాటు నీవు కూడా ఏడ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ శ్రమలో కూడా ఆయన నీకు తోడై ఉన్న దేవుడు. నేను ఇబ్బంది పాలు చేసే దేవుడు కాదు. ఇది నా నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుంచి మనం చూసుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 6 to 9. ఏలయనగా మనం ఇంకా బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయినా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినంట. ఆమేన్, హల్లెలూయా. మంచివాడి కొరకు చనిపోతే దానికి అర్థం ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయారంట? పాపుల కొరకు, అతిక్రమములు చేసిన వారి కొరకు. వాళ్ళ పాపములు, వాళ్ళ దోషములు, వాళ్ళ అతిక్రమములు అంతా ఆయన మీద వేసుకొని వాళ్ళు మారాలని చెప్పి, వాళ్ళ హృదయాలు మారాలని చెప్పి, వాళ్ళ కుటుంబాల బ్రతుకులు మారాలని చెప్పి ఎంతగా ప్రేమిస్తే ఆయన మీద భారం వేసుకున్నాడండి. ఇదేనా నీవు కూడా నీ సంఘం నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసులు నీ యొక్క పాస్టర్ గారి కొరకు, ఆ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? వాళ్ళకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉంటాయి. మరి ఆయన కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? తన కుటుంబం కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? తన కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? మరి ఆయన ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహకరించగలుగుతున్నావా? అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేస్తారమ్మా. మరి వాళ్ళు ఇబ్బందులు పాలైనప్పుడు, వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు, ఆర్ యు స్టాండింగ్ బై హిమ్? వాళ్ళతో పాటు నువ్వు కూడా నిలబడగలుగుతున్నావా? అయ్యగారు మేము ఉన్నామండి మీతో, సంఘం అంతా మేము ఉన్నామండి ఈ దుఃఖ సమయంలో.
ఈ శోధన కాలంలో, ఈ ఇబ్బందుల కాలంలో ఇదిగో మేము మీకు సహాయం చేస్తామని నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లాంటి వారు ఉన్నట్లయితే వాళ్ళే నిజమైన స్నేహితులుగా పిలువబడుతున్నారు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతిమంతుల కొరకు కాదు, కానీ ఒకవేళ నీతిమంతుల కొరకు పెట్టినప్పటికీ కూడా అది విలువగా ఉండేది కాదు. కానీ కేవలము మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. మనం ఇంకా పాపులమై ఉన్నాము, అందును బట్టి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడు. అందును బట్టి ఆ ఉగ్రతలో నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీవు ఎలా ఉన్నావు? ఆస్క్ గాడ్ ఫర్ ద విజ్డమ్ వాట్ టు డూ. దేవుని అడుగు, అయ్యా నీ వివేకము నీ జ్ఞానం ఇవ్వు ప్రభా, నేను ఎలా నడుచుకోవాలని, ఆయన నేను ఎలా మాట్లాడాలి ప్రభా, ఏ విధంగా సహవాసం చేయాలి, ఎవరితో స్నేహము కలిగి ఉండాలి అని చెప్పి ప్రభువును అడగగలిగితే ఆయన నీకు సహాయం చేసే దేవుడైనాడు. ఈ వాక్యం అందరికి తెలిసిన వాక్యమే. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. Proverbs chapter 17 verse 17. A friend loveth at all times and a brother is born for adversity. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండనంట. ఆమేన్, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే విడువక ప్రేమించేవాడిగా. నీకు ధనం ఉన్నప్పుడే కాదు, నీకు లేనప్పటికీ కూడా, నువ్వు దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు శోధల పాలైనప్పటికీ కూడా, నువ్వు కృంగిపోయిన సమయంలో ఉన్నప్పటికీ కూడా ఈ నిజమైన స్నేహితుడు అంట విడవక ప్రేమిస్తాడంట. బెల్లం ఉన్నంతసేపే ఆ చీమలో అవి ఉన్నప్పటికీ కాదు, కానీ లేనప్పటికీ కూడా ఈ నిజమైన స్నేహితుడు నీ వెన్ను తట్టి, నీ భుజము తట్టి, నేనున్నాను పదరా, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పక్షాన్ని నిలబడతాను, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు. ఇదేనా quote unquote we say happy friendship day, but what about that friendship? ఎలా ఉన్నా చెప్తారు, కానీ నిజ జీవితంలో ఎలా ఉన్నా? దుర్దశలు అంట అట్టివాడు సహోదరుగా ఉంటాడంట. ఏమి లేని స్థితిలో కూడా, నువ్వు ఉన్న స్థితిలో ఎలా ఉన్నావో లేని స్థితిలో కూడా ఆ నిజమైన స్నేహితుడు ఆ విధంగానే ప్రేమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే విధంగా 1 సమూయేలు 23వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 23 verse 16 to 18. ఇక్కడ ఒక ఇద్దరు స్నేహితుల గురించి మాట్లాడుతున్నాను. ఆ ఇద్దరు స్నేహితుల వలె నీవు నేనున్నామా లేదా? ఒకవేళ లేకపోతే మనం ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. 1 Samuel chapter 23 verse 16 to 18. There we see two friends who are stand by one. ఒకరికొరకు వాళ్ళు ఏ విధంగా నిలబడి ఉన్నారో, ఏ విధంగా ప్రోత్సహించుకొని ఉన్నారో, ఏ విధంగా ఒకరికొరకు తన ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారో అక్కడ మనం చూడొచ్చు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చిన తండ్రి అయిన సౌలు, నిన్ను పట్టుకున్న జాలుడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలుకు రాజువగుదువు, నేను నీకు సహకారినైదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినది అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళినట్టు. ఆమేన్, హల్లెలూయా. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని రక్షించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఇదిగో నా తండ్రి రాబోచున్నాడు నీ విషయమై అని చెప్పి, నిజమే అట్లాంటి వారు ఉన్నారా? కానీ అట్లాంటి వారు లేరు ఈ సమయంలో. నువ్వు ఎదిగే కొద్దీ అతను నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. నువ్వు ఎదిగే కొద్దీ నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడడానికి చూస్తున్నాడు. నువ్వు ఎదిగే కొద్దీ, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది మన స్నేహితులే, తోటి వారే, మనతో తిరిగిన వారే, మనతో పాటు అన్ని చేసిన వారే ఓర్చుకోలేక, ఓరవలేక, లేకపోతే ఎవరో ఏదో ప్రేమ కనపరిచారని చెప్పి నిన్ను విడిచిపెట్టిన వారు లేరా? ఇది నాన్న యోనాతాను గురించి నువ్వేమి నేర్చుకోగలుగుతున్నావు? దావీదు విషయంలో నువ్వేమి నేర్చుకోగలుగుతున్నావు? హియర్ వి సీ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ రిగార్డింగ్ యోనాతాన్ అండ్ డేవిడ్. ఒక మంచి స్నేహితులకు ఇక్కడ మనం చూడొచ్చు.
యోనాతాను తన యొక్క స్నేహితుడు ప్రాణము కాపాడడానికి ప్రయాసపడుతున్నాడు. దేవుని ఎదుట అతను బలపరుస్తున్నాడు, దేవుని బట్టి అతను బలపరుస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా ఒక నిబంధన చేసుకొని ఉన్నారు. ఆ నిబంధన అయిపోయాక దావీదు వనంలోకి వెళ్ళాడు, యోనాతాను తిరిగి ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నా ఇదేనా మనమే ఇంకొకరిని పట్టిస్తూ ఉన్నాం, మనమే ఇంకొక బలహీనతని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాం. ముసలమ్మ చెట్లు కట్టి పెట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని కూడా అబద్ధాలు ఆడటం, మోసపూరితమైన ఆలోచన. స్నేహితుడే ఎవడో కాదు నిన్ను గాయపరిచేది, నీతో పాటు తిరిగిన వాడే, నీ మంచి బాగోగులు తెలిసిన వాడే. చిన్న మాట విషయంలో గలిబిలు వచ్చినప్పుడు నీ గురించి అంత చెడుగా మాట్లాడతాడు. ఆడు కాదు, అతను కాదు, నిజమైన స్నేహితుడు. నీ దుర్దశలో అతను నిన్ను విడువక ప్రేమించేవాడు, నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉండేవాడు. నీ ఇబ్బందులో, నీ బాధలో, నీ శ్రమను చూసి నువ్వు అడగక ముందే నీ అక్కర్లు తీర్చేవాడు నిజమైన స్నేహితుడు. గ్లోరీ, హల్లెలూయా. ఇది నాన్న మనం అది తెలుసుకోవాలి. మనకెంతో 100 మంది స్నేహితులు ఉండని అక్కర్లేదండి. నా స్నేహితులు నోటితో నేను చెప్పగలను మహా అయితే 4 5 అని చెప్పి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదన్నా మొహం మీద సూటిగా మాట్లాడతాను కాబట్టి. అతను బాధపడతాడని కాదు, కానీ అతను సరి చేసుకుంటాడనో లేకపోతే ఆ విధంగా దృఢంగా ఆ యొక్క స్నేహం ఉంటదని చెప్పి. చూడండి, ఫేస్బుక్ లో దెర్ ఇస్ ఎ లిమిట్ 5000 అని చెప్పి, కానీ అందులో అందరు నీ ఫ్రెండ్స్ దా కారు. నీ శ్రమలో, నీ బాధలో పలకరించినప్పుడు వాళ్ళు నిజమైన స్నేహితులు. ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతమంది ఉన్నారని కాదు, కానీ ఉన్న వారిలో కూడా ఎంతమంది నీతో పాటు నీ శ్రమలో వాళ్ళు మరి ఏకోపిస్తున్నారనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 1 సమూయేలు 19వ అధ్యాయము 2వ వచనం ఇందాక చదువుకున్న వాక్య ప్రకారం, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలననే ప్రయత్నము మీదనున్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్య స్థలమందు దాగియుండుము. ఏంటంటే యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉన్నాడంట. ఎంతగా ప్రేమిస్తున్నాడండి తన స్నేహితుడిని, దావీదుని, యోనాతాను. అయ్యా నాకు కూడా యోనాతాను వంటి ప్రభు మంచి స్నేహితుడు నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? And Jonathan told David, saying, Saul my father seeketh to slay thee. Now therefore I pray thee, take heed to thyself in the morning, and abide in a secret place, and hide thyself. జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము దావీదు అని చెప్పి యోనాతాను అంటున్నాడు. యోనాతాను దావీదుని ఇష్టపడ్డాడు కాబట్టి, దావీదుని సొంత స్నేహితుడిగా భావించాడు కాబట్టి, తన సొంత అన్నగా తమ్ముడిగా భావించాడు కాబట్టి. ఇదేనా అట్లాంటి వారు ఉన్నారా? యోనాతాన్ దావీదు వలె ఉన్నారా? ఒకరికొకరు అతనికి ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మరి ఒకరికొకరు సహాయకులుగా నిలబడుచున్నారా? అలా లేరు. కానీ నువ్వు నవ్వులు పాలైనప్పుడు, నువ్వు దిగజారిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు వాడు ఇంకా నీ గురించి ఏలనగా మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. ఇదేనా నీ స్నేహితుడే నిన్ను గాయపరిచేవాడిగా ఉంటున్నాడు. ఆ విధంగానే ఉన్నారు ఈ దినాన లోక స్నేహం. కానీ ఆయన చూడండి, నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఒకే రీతిగా ప్రేమించాడు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నీ లేమిలో, నీ కలిమిలో, నీ దుఃఖములో, నీ బాధలో, నీ శోధనలో ఆయన నిన్ను విడవక ప్రేమించేవాడు. అట్లాంటి స్నేహితుడు నీకు ఒక్కడున్నా చాలండి. కానీ అట్లాంటి ఒకరికొరకు మనం ప్రార్థించాలి, ప్రయాసపడేవారిగా ఉండాలి. సామెతలు 19వ అధ్యాయము 7వ వచనం, Proverbs chapter 19 verse 7. బీదవాడు తన చుట్టములందరి అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలో వెంటాడు వాడంట.
ఒక భేదవాడు ఉన్నాడు, అతనికి స్నేహితులు ఉంటారండి? ఉండరు, చాలా వరకు ఉండరు. ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి. ఆఖరికి చుట్టాలు కూడా ఉండరంట. ఆ చుట్టాలందరూ కూడా అసహించుకుంటారంట. అట్టి వానికి స్నేహితులు మరి దురస్తులు అవుతారంట. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. నువ్వు మురికి గుంటలో ఉన్నా, నువ్వు పేదవాడిగా ఉన్నా, నువ్వు ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద పడిపోయి ఉన్నా, ఆ స్థితిలో ఉండి ఇంకొకరిని నువ్వు ఆదరిస్తున్నావు చూడు, ఆ ప్రేమను బట్టి దేవుడు నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. దానిని బట్టి నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ లోకములో అందరూ నిన్ను వెలివేయించారేమో, నువ్వు పేదవాడవనో, లేకపోతే నీ దగ్గర ఏమీ లేదనో, నీ చుట్టాలు కూడా నిన్ను అసహించుకోవచ్చేమో, నీ స్నేహితులు కూడా నిన్ను ఒకనొక స్థితిలో నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. All the brethren of the poor do hate him. How much more do his friends go for him? He pursued them with words, but they are gone. వాడు నిరర్ధకమైన మాటలో వెంటాడు వాడంట. అదే సామెతలు 18:24 ప్రకారంగా, Proverbs chapter 18:24, బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడంట. He that maketh man friends does it not his own destruction, but there is a friend that sticketh closer than a brother. ఒక అన్న కన్నా, ఒక తమ్ముడి కన్నా, ఒక స్నేహితుడి దగ్గర ఇంకొక స్నేహితుడు తన బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతను ఆ విధంగా నమ్మాడు కాబట్టి. కొన్నిసార్లు తన సొంత అన్నకి చెప్పుకోడు, సొంత తమ్ముడికి గాని, చెల్లికి గాని, అక్కకి తన బాధలు చెప్పుకోడు. చూడండి, కొన్నిసార్లు మనం అంటాం, అరే ఇక్కడ ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నా, రారా, ఇబ్బందులు ఉన్నాను రా, లేకపోతే బండేసుకుని రా, ఈ చీకటిలో అయినా సరే, లేకపోతే ఏ పనిలో ఉన్నాను సరే, స్నేహితుడు పిలిచాడని చెప్పి అతను ఏం చేస్తాడంటే సమయము తీసుకుని వెళ్ళి అతనితో పాటు మరి ఎందుకు పిలిచాడో, ఏ బాధలో ఉన్నాడో, ఇదేనన్నా ఎలా ఉన్నావు. మంచి స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఎప్పుడు అన్ని ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమించేవాడు మంచి స్నేహితుడు. నీ దుర్దశలోని ఉన్నప్పుడు, భేదవాడుగాని ఉన్నప్పుడు, అందరూ వెలివేసినప్పుడు, అందరూ నిన్ను తృణీకరించినప్పటికీ కూడా ఈ స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడంట. హీ ఈస్ కాల్డ్ ఎ గుడ్ ఫ్రెండ్. ద గుడ్ ఫ్రెండ్ విల్ స్టే ఫర్ ఎవర్ విత్ యూ వెన్ యు ఆర్ ఇన్ డీడ్. నీ అవసరతలో ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీ లేమిలో కూడా అతను నీకు తోడైన తోడైన స్నేహితుడు అండి. ఇది నాన్న మనం ఎలా ఉన్నా. అందుకే అంటున్నాడు కదా, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడంట. అందరు ఉండరు, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అట్లాంటి వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఆ స్థితిలో ఉన్నామా? ఇంకొకళ్ళు ఉంటారు, రెండో వాళ్ళు, the second batch. 1 Corinthians chapter 15 verse 33. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పునంట. దుష్ట సాంగత్యం, చెడు స్నేహితులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయి, నీవు కూడా వాడితో పాటు వెళ్ళావు, ఎవరు చూస్తున్నారు లేరా, మేము ఎవరికైనా చెప్తామా అని చెప్పి చెడు అలవాట్లు కానీ, చెడు పనులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, ఆలోచనలు కానీ, ఆ నడవడికి కానీ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇదేనా? అట్లాంటి సాంగత్యం కూడా నువ్వు చేయకూడదు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము నీ మంచివాడివే, కానీ నిన్ను కూడా చెరిపివేస్తున్నాడు. నువ్వు ఇది పట్టుకొని తిరిగావు, కానీ చెడు సహవాసం వల్ల, వ్యర్థమైన ఆలోచన వల్ల, చెడు సాంగత్యం అంటే మందు తాగటం, సిగరెట్లు తాగటం, లేకపోతే వ్యభిచరించడం, గంజాయి కొట్టడమే కాదు, కానీ ఇందులో కూడా ఉన్నారండి చెడు సాంగత్యం. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా ఒకళ్ళు పడిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళు లేరా? నువ్వు ఎదుగుతున్నావని సంఘంలో కానీ, సేవకులు కానీ మరి నీ మీద దుష్ట అభిప్రాయం కలిగి వారు ఉన్నారు లేరా? ఉన్నారు. అట్లాంటి వారితో కూడా నువ్వు దూరంగా ఉండాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవని చేర్పునంట. మన ప్రార్థన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని పడవేస్తుందంట. బీ కేర్ఫుల్, బీ నాట్ డిసీవ్డ్, ఈవిల్ కంపానియన్షిప్ కరప్ట్ గుడ్
మోరల్స్ అంట. మనలో ఉన్న మంచి పనులు కూడా, మనలో ఉన్న మంచి నడవడిని కూడా అది చెరిపివేస్తుందంట. ఎందుకంటే మనము వాళ్ళల్లో కలిసిపోయాము కాబట్టి. అందుకే మోసపోవద్దని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. సామెతలు 13:20 ప్రకారంగా కూడా జ్ఞానము గల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగునంట, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవనంట. ఇప్పుడు నీవు ఎవరు సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లు నీకు వస్తాయి. నువ్వు మంచివాడితో తిరిగితే మంచివాడిగా ఉంటావు. నువ్వు జ్ఞానము గలవాడితో ఉంటే ఆ జ్ఞానము నీకు కూడా వస్తుంది, అలవాట్లు నీకు వస్తాయి, ఆ ఆలోచనలు నీకు వస్తుంది. కానీ మూర్ఖుని సహవాసం నువ్వు చేయగలుగుతున్నావు అనుకో, నువ్వు చెడిపోతూ ఉంటావు, ఇంకా నువ్వు పడిపోతూ ఉంటావు, ఇంకా నా ఆలోచనతోటి ఉంటావు. ఇప్పుడు నీవు ఆలోచించాలి, జ్ఞానము కలిగి నడుచుకుంటావా, మూర్ఖ సహవాసం కలిగి నడుచుకుంటావా? జ్ఞానం వాళ్ళకి అలవాటుతో నడుచుకుంటే ఇంకా జ్ఞానము పొందుతావు, మూర్ఖుడితో నడుచుకుంటే నువ్వు ఇంకా చెడిపోతావు అని చెప్పి పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. ఆఖరికి 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. సామెతలు 27:6 ప్రకారంగా మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టినట్ట. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్ బట్ ద కిసెస్ ఆఫ్ ఎన్ ఎనిమీ ఆర్ పర్స్యూ. చేయనండి, పగవాడు ఏం చేస్తాడంట, అబ్బా ఎంత ప్రేమ వాళ్ళకు పోస్తాడంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పి వాడి మనస్సులో ఏముంది, వాడి హృదయంలో ఏముంది, నువ్వు ఎదగకూడదండి, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళకూడదని, నీ గురించి నలుగురు మాట్లాడుకోకూడదని. వాడు ఏం చేస్తాడంటే, పగవాడు కదా, నీ దగ్గర నటిస్తూ ఉంటాడు, ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు, ముద్దులు పెడుతూ ఉంటాడు, నిన్ను ఎక్కడికో పైకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదంతా ఉత్తి మాటలే, పైన వరకే నటనా జీవితము. ఒకానొక దినాన్ని అది కూడా బయటపడుతుంది. ఎప్పుడు మీ ఇద్దరు మధ్యలో క్లాష్ వచ్చిన చిన్న మాట విషయం ఇదేనా, మేలు కోరి స్నేహితుడు అంట గాయములు చేయనంట. గాయములు చేయనంటే అంటే నాలంటోడు, నేను ఇందాక అన్నాను కదా, నాకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు, నేను ఏదో నమ్మక సూటిగా మాట్లాడతాను. అట్లాంటప్పుడు కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. అతను చెప్పేది మంచి మాటే, కానీ అతను మంచిగా స్వీకరిస్తే సరి చేసుకోవడానికి బాగుంటది. కానీ అది గాయముగా ఉండొచ్చేమో, అప్పుడుకి కఠినంగా ఉండొచ్చేమో అప్పటికి. కానీ తర్వాత అర్థం చేసుకుంటే మన మంచి కొరకే కదా, మన స్నేహం కొరకే కదా అని మనం తెలుసుకున్నప్పుడు అది దృఢంగా ఉంటదంట. అందుకే అంటాడు, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్, మేలుని కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడంట లెక్కలేనని ముద్దులు పెడుతూ ఉంటా. ఎందుకంటే వాడు గొయ్యి తవ్వుతున్నాడు నువ్వు పడిపోవటానికి. నీ గురించి నలుగురికి చెప్తూ ఉంటాడు, నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, ఇంకొకరికి చెప్తూ ఉంటాడు. రిమెంబర్ హూ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ హూ ఈజ్ ఎ బ్యాడ్ ఫ్రెండ్. వి మే సే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బట్ దేర్ ఈస్ నో హ్యాపీ ఇన్ యువర్ ఫ్రెండ్స్. మనం అనవచ్చు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, కానీ మనలో ఆ సంతోషం లేదు, సరైన సమాధానం లేదు ఒకరికొకరు మధ్యలో. ఆఖరికి ఈ మాట చదువుకుందాం. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 4:9 and 10. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనంలో, ఇద్దరు కష్టము చేత ఉభయులను మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడు వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవనంట. దేవుడు కూడా, ప్రభు యేసుక్రీస్తు కూడా ఒక్కను పంపల, ఇద్దరిద్దరుగా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎందుకంటున్నాడంటే, ఒకవేళ ఒకడు పడిపోయినా, ఒకడికి బాగోకపోయినా, ఒకడు కృంగిపోయినా, ఒకడికి వేదనతో ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఇంకొకడు వచ్చి స్నేహంగా అతనికి సహాయం చేస్తాడని, తట్టి లేవనెత్తుతాడని అదే వాక్యము తెలియపరుస్తుంది. ఇఫ్ 2 are good friends, అప్పుడు ఒకరు పడిపోతే ఇంకొకరు లేపేవారుగా ఉంటారు. ఇది నా దగ్గర ఉండొచ్చు, రేపు నీ దగ్గర ఉండొచ్చు. నా దగ్గర ఉన్నప్పుడు నిన్ను పోషిస్తాను, నా లేములు నువ్వు పోషించవా? ఖచ్చితంగా పోషిస్తావు. యోనాతాను దావీదు విషయంలో అదే జరిగింది. సొంత తండ్రే దావీదుని మరి యోనాతాను తండ్రి దావీదుని చంపడానికి చూసినప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేదా?
అతన్ని కాపాడలేదా? ఆ రహస్యం మనం దాగుమని చెప్పలేదా? ఇదేనా మనం ఎలా ఉన్నా? ఆ విధంగా యోనాతాను దావీదు వలె ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వలె నీవు నేను కూడా ఒక మాదిరిగా ఉండాలి. ఇది మన మధ్యలో బల్ల ఉన్నది. ఆ బలలో పాలు పొందుచుండగా ఇంకను మనలో ఏదైనా ఆ మోసపూరితమైన ఆలోచనలు కానీ, దురుద్దేశాలు కానీ, అనాలోచన కానీ మన కుటుంబం పట్ల, మన స్నేహితుల పట్ల, మన బంధువుల పట్ల, మన సంఘము పట్ల, మన సేవకుడి పట్ల ఒకవేళ ఉన్నామేమో. నీ సన్నిధానానికి వచ్చాను ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అనాలోచనతో ఉన్నట్లయితే ప్రభా నన్ను క్షమించు ప్రభా. యోగ్యులుగా బలలో పాల్పొందే కృప నాకు దయచే ప్రభా అని ప్రార్థించగలిగితే మనం బలలో మరి ముందుకు వెళ్దాం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయండి. తర్వాత బలలో మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, అత్యంత ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ. గడిచిన జూలై మాసం అంతా తండ్రి ప్రభా నీవు నీ దయగల రెక్కల చాటును భద్రపరిచి ఆగస్టు నెలలో తండ్రి మొదటి పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ ప్రభా నీ సముఖంలో చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన తండ్రి నా రోజుగా ఉంది. తండ్రి నా ప్రభా ఫ్రెండ్షిప్ డే. తండ్రి నా ప్రభా ఈ రోజున నీ దాసుని యొక్క ముఖాంతరంలోంచి తండ్రి స్నేహితులు ఎలా ఉంటారు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు, నిజమైన స్నేహితుడు ఏ రీతిగా తన జీవితాన్ని తన స్నేహితుడు కొరకు దారబోస్తాడు, తన మాట ఎలా ఉంటుంది, తన చూపు ఎలా ఉంటుంది, తన తలంపులు ఎలా ఉంటుంది, తన ఆలోచన ఎలా ఉంటుందని అవి అనేక కోణాల్లో ప్రభు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. అవును, స్నేహితులు తండ్రి నా ప్రభు మంచివారిగా ఉంటారు, కానీ ప్రభా వారు మంచివారా చెడ్డవారా అన్నది తండ్రి ప్రభా అయ్యా తండ్రి మమ్మల్ని చూజ్ చేసుకోమని తండ్రి మాట్లాడు. అవును తండ్రి, దావీదు యోనాతాను ప్రభా చక్కటి స్నేహపూర్వకమైన అయా బంధములో వారు ఉన్నారు ప్రభా. తండ్రి నీ మాట విన్నప్పుడు మీరే మాకు నిజమైన స్నేహితులని, నేను స్నేహితుడిగా పిలుస్తానని అయా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి అయినా స్తోత్రాలు ప్రభు. ఈ రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ప్రజలు తండ్రి ప్రభు ఈ మాటలు వింటుండగా వారు నిజమైన స్నేహితుని కలిగి ఉన్నారా లేదని ప్రభు మేము తెలుసుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మా మంచి నడవడికను ఆయా స్నేహితులు తను చెడగొట్టకుండా ప్రభా ఆయా స్నేహపూర్వకమైన భావముతో తండ్రి ప్రభు మేము ఉంటూ తండ్రి ప్రభా మా దుష్ట సాంగత్యాన్ని విడిచిపెడుతూ అయ్యా దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా ప్రభా అయ్యా మంచి మార్గాన తన మంచి స్నేహితులను ఎన్నుకుని ప్రభా అయ్యా తండ్రి ప్రభుని స్తోత్రం నడుచుకుని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి నీ స్తోత్రాలయ్యా. అయ్యా ఏ సహవాసం చేస్తే ఆ సహవాసంలో మేము ఉంటామని ఈ రోజున మాతో మాట్లాడావు ప్రభా. అయ్యా దుష్టులతో సహవాసం చేస్తే దుష్ట ఆలోచనలు కలిగి మేము ఉంటాం. అయ్యా మంచి వారితో సహవాసం చేస్తే మంచి వారిగా మేము ఉంటాం. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానముగా మేము ప్రవర్తిస్తాం. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధంగా మేము బ్రతుకుతాం. సేవకులతో సహవాసం చేస్తే సేవకుల వలె మేము ప్రవర్తిస్తాం. కనుక ప్రభా ఎవరితో సహవాసం చేస్తున్నారని ఈ రోజున దాసుల ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మాకు మంచి ప్రవర్తన కలిగి ప్రభా జీవించటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినముతోనైనా ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతుండగా నీ సన్నిధి నీ కాపుదలు అనుగ్రహించిన మాలో ఇంకా దుష్ట సాంగత్యము దుష్టుల యొక్క సహవాసం మాలో ఉంటే వాటన్నిటిని మాలో ఉన్న పులిపిండినంతటిని తీసివేసి పరిశుద్ధమైన ముద్దగా ప్రభా అయ్యా యథార్థమైన ముద్దగా ప్రభా నీ సన్నిధిలో నీతో ఏకీవించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బలలో చేవేస్తుండగా ప్రభా మా సహోదరుని పట్ల మా స్నేహితుడి పట్ల మాకేదైనా తండ్రి ప్రభా అపరాధ భావం ఉంటే తండ్రి ప్రభా వాటి నుంచి మమ్మల్ని తీసివేస్తండి ప్రభా. వారి ఎదురు తండ్రి ప్రభా మేము ఒప్పుకుంటూ ప్రభా అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతూ తండ్రి ప్రభా నీ బలలో యోగ్యులుగా ప్రభా చేయబెట్టకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఘనత మీరే పొందుకున్నారు. వాక్యం ఎత్తి బలపరిచిన నీ సేవకును మరింత ఆత్మీయతని ప్రభా బలమైన వాక్కును తన నోటను ముంచి లోతైన ప్రత్యక్షత చేత ప్రభా అనేకులు బలపరచుట్టు ఈ సేవకును మరింత లోతులోకి నడిపించి బలమైన సాధకుడిగా ఈ అంచె దినాల్లో బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ తనకిచ్చిన తన పరిచయాన్ని మీరు దీవించండి.
ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ తండ్రి ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయను దీవించి ఆశీర్వదించమని, ఘనత మీరే పొందుకుని వారి కుటుంబం దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మన మధ్య మరి బల ఉంది కాబట్టి సిద్ధపాటు కలిగి బలలో పాల్గొందుదాం. 1 కొరింథీ 11:23 ప్రకారంగా, నేను మీకు అప్పగింపిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పెను. ఈ సమయంలో మన మధ్యలో మరి బల్ల మన మధ్యలో ఉంది కాబట్టి ఆ రొట్టె ఆ యొక్క శరీరానికి సాదృశ్యంగా మనము స్వీకరించి మన పాపములు, మన దోషముల సమస్తము కూడా ప్రభు సన్నిధానంలో పెట్టుకొని స్వీకరించవలసిందిగా, యోగ్యులుగా పాల్గొనవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రొట్టె ప్రభా నీ శరీరానికి సాదృశ్యముగా ప్రభా నాయన మేము స్వీకరించుచుండగా ప్రభా, అయా మా శరీరంలో ప్రతి బలహీనతలు తీసివేయండి ప్రభా. కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, బలపరచండి. అయా ఉన్న ప్రతి రోగములను తొలగించండి. పనికిస్తాం నీకే వందనాలు ప్రభా. అయా యోగ్యులుగా పాల్గొంది కృప దయచేయండి. యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బల మీ మధ్యలోకి వచ్చిండగా మరి పాట పాడుచుండగా మీ మధ్యలోకి వస్తుంది. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. పరిశుద్ధులు తండ్రి, ప్రేమగా స్తోత్రం. మీ శరీరం మా చేతిలో తీసుకుంటుండగా మా శరీరంతో ఏకము చేసి మా శరీరంలో ప్రతి మలినములను, నీకు విరుద్ధమైన కాడిని, విరుద్ధమైన వేరును తొలగించి పరిశుద్ధపరచి మా ముద్దంతటిని పరిశుద్ధపరిచి మేము మహిమ తెచ్చుకుని తీసుకుంటుండగా విజయమును, సంతోషం, సమాధానం మాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పింది. మీరు ఈ రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. అదేవిధంగా మన మధ్యలో ఈ యొక్క ద్రాక్ష రసము ఆయన రక్తానికి సాదృశ్యంగా మనం స్వీకరించుచుండగా, అయ్యా నిజమే నా కొరకు ప్రభా, మా అతిక్రమముల దోషముల కొరకు నీవు నాయన నీ రక్తానికి క్రయదానంగా చెల్లించి ప్రభా మాకు విముక్తినిచ్చావు ప్రభా అని మనము ప్రార్థించి హృదయపూర్వకంగా ఈ యొక్క బలలో ఒక ద్రాక్ష రసంలో పాల్గొనగా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకుని నాయన నిజమే ప్రభా, ఎవరు ప్రభా మమ్మల్ని అంతగా ప్రేమించేవారు నాయన, ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. అయ్యా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించినట్టున్నావు ప్రభా నాయన, మమ్మల్ని అంతగా ప్రేమించావు కాబట్టి ప్రభా నీ రక్తాన్ని క్రయధనంగా చెల్లించి ఉన్నావు ప్రభా. అయ్యా ఇదిగో నాయన, నీకు మేము ఏమి రుణం తీర్చుకోలేము ప్రభా. నువ్వు వచ్చే వరకు ఇది చేయమన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని సరిచేయమని, ఇంకొన్ని నీళ్ళు ప్రభా అయోగ్యంగా నడుచుకునే కృప దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పాడుచుండగా మేము రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మొదటి ఆదివారం పునరుద్ధాన దినం రోజు ప్రభా ఆయన ఈ విధంగా ప్రభా కూడుకొని కొద్ది మందిగా ఈ లైవ్ ద్వారా ఇక్కడ కూడా కొంతమంది కూడుకొని నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు అయా నీ విషయ కృపకై తండ్రి నీకు స్తోత్రాలు. ఇది కేవలం నాయన నీ కృపే తప్ప ప్రభా మాదంటే ఏమీ లేదు ప్రభా. నీ జ్ఞానమును, బుద్ధి, ఆలోచన మాకు దయచేయండి. మాకున్న ప్రతి బలహీనత నుంచి కలిగించండి. చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధలు, శోధనలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో, ఆర్థిక పరిస్థితుల్లో నేను వెనకబడిపోయి ఉన్నారో ప్రభా, నానా భయంకరమైన వ్యాధులతో ప్రభా అయా అదిగోనైనా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. నీ దక్షిణ హస్తం ద్వారా ప్రభా వాళ్ళని ముట్టి స్వస్థపరిచింది, వాళ్ళ పరిస్థితులు మార్చిన ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలములు జరిగించండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలములు దయచేయండి ప్రభా. అయా ఇదిగోనైనా స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించిన అంతకాల దినములో ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను తెలుసుకుని ప్రభా అయ్యా ఇదిగోనైనా ముందుకు కొనసాగే కృప దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఫెలోషిప్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలకి చెల్లించుకోండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధ కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నేను నడిపించిన కాక. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మీరు కూడా వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన స్థుతులు ఉన్నా మాకు కింద తెలియపరచండి. మరి అదేవిధంగా మీకు ఏమైనా సాక్ష్యములు ఉన్నా మాకు తెలియపరచవచ్చు. If you have any prayer request, you can comment below. We are going to pray for you personally. आपको कोई भी प्रार्थना आवश्यक है नीचे आपको हमको बता सकते हैं, नहीं तो आपका नंबर हमको दे सकते हैं, हम आपके लिए प्रार्थना करेंगे. God bless you all. Shalom.